తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు అనే డైలాగ్ సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా సూట్ అవుతుంది. పార్టీకి పునర్వైభవం తీసుకురావడం కోసం పక్కా ప్లానెడ్గా ముందుకు వెళ్తున్నారు. అందరినీ కలుపుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కనీసం 14 సీట్లు గెలవాలనే టార్గెట్తో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టారు. అసెంబ్లీ సమరంలో ఎలా అయితే అందరినీ కలుపుకుని వెళ్లి విజయం సాధించారో ఇప్పుడు కూడా అదే పంథా అనుసరిస్తున్నారు. పార్టీ అధ్యక్షునిగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాల్ని రచిస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి రావడం కోసం పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి అనే టీం సర్వశక్తులు ధారపోశాయి. కేసీఆర్ నియంతృత్వ పాలనపై విస్తృత ప్రచారం కల్పించారు. ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఓటు వేసి రుణం తీర్చుకోవాలని అన్నారు. బీజేపీ బీ టీం అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అనుకున్నట్టుగానే బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతతో కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ దక్కించుకుంది. ఈ ప్రయాణంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్లో ఐక్యత లేదన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ప్రజాపాలన కొనసాగిస్తున్న వేళ రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 100 రోజుల పాలనను రెఫరెండంగా తీసుకుంటూ ప్రజల వద్దకు వెళతామని రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. హామీగా ఇచ్చిన 6 గ్యారంటీ స్కీముల్ని అమలుపరుస్తున్నామని స్పష్టం చేస్తూ ఎన్నికలకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముఖ్యం. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో మెజార్టీ స్థానాల్ని కాంగ్రెస్ ఖాతాలో వేయాలని టార్గెట్గా పెట్టుకుంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 14 స్థానాలు గెలుచుకుంటే తెలంగాణ పరపతి పెరగడం ఖాయం. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అనడానికి ఇదో సంకేతంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. భువనగిరి అంటేనే కాంగ్రెస్ కోట. ఆ కాంగ్రెస్ కోట మీద మరొకసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతాం. బీజేపీకి బేస్ లేదు, బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు. బేస్ ఉన్నది, నమ్మేది, విశ్వసించేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బేస్ని దెబ్బకొట్టడం, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటం అనేటువంటిది అసంభవం. ఈ అసంభవమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర కామెంట్లు తప్ప వారికి పస్సలేదు. గ్రౌండ్లో రియాలిటీ చూస్తే బీజేపీకి బూత్ స్థాయిలో ఏజెంట్లే లేనటువంటి ఒక పరిస్థితి. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో భువనగిరి సిట్టింగ్ సీటుని తిరిగి కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు మొదటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. ఆ సీటునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అయినప్పటికీ హైకమాండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో చామలని గెలిపించుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి తన హోదాని మరిచారు. తానే స్వయంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడే సమీక్ష నిర్వహించారు. భువనగిరిలో చామలని గెలిపించాల్సిన బాధ్యతను కోమటిరెడ్డికి అప్పగించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, పార్లమెంట్ స్థాయి నాయకులతో కోమటిరెడ్డి ఇంటి దగ్గరే సమీక్షా సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు సమీక్షా సమావేశాలు తన నివాసంలోనో లేదంటే కొడంగల్లోనో నిర్వహించిన రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంటు విషయంలో చాణక్యం ప్రదర్శించారు. అంటే పార్టీ గెలుపు కోసం అందరినీ కలుపుకుని వెళ్లాలని తాను నిరూపిస్తూనే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తేనే తమ ప్రభుత్వానికి, పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, భేషజాలికి వెళ్లొద్దని సూచించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని 2 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తప్పకుండా మేము, మా సహచర ఎమ్మెల్యేలు, మా విప్ గారు, ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు ఖాళీ ఉంచి 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా
పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో తనని గెలిపిస్తే పార్లమెంట్లో భువనగిరి ప్రజల గళం వినిపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనని సొంత తమ్ముళ్లా భావించి గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా వారి కుటుంబ సభ్యుడిగా భావించి ఓటేయాలని కోరారు. తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అది ఒక కుటుంబం లాంటి పార్టీ, అందరు అన్నతమ్ముళ్ళు ఎక్కుంటాం మేము ఇక్కడ. సరే, అందరికి ఆశలు ఉంటాయి, ఒక్కొక్కసారి టికెట్లు అడగడం జరుగుతుంది. టికెట్లు అడిగినాం, అధిష్టానం ఎవరికి ఇచ్చిందో వాళ్లకు బలోపతం చేయడానికి పనిచేస్తారు. మేమందరం కలిసి అనే ఒక ఆలోచనతో ఇక్కడ కూర్చుంటున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గం కూడా మొన్న ఎన్నికలల్లో ప్రజలు దీవించి 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. అదే దీవెనలు భువనగిరి ప్రజలు నాపై కూడా ఉంచుతారని, నేను కూడా ఒక సామాన్యుణ్ణి, ఒక యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, ఈరోజు నాకు అధిష్టానం ఇంత బాధ్యత ఇచ్చి ఈ యొక్క టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ప్రజలు దీవిస్తారని ఆలోచిస్తారు. వాస్తవానికి భువనగిరి మొదటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోటగా ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై గట్టి పట్టుంది. దీంతో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారింటికెళ్లి అందరిలో ఒకరిననే సంకేతం పంపించారు. కేవలం ఒక్క భువనగిరి పార్లమెంట్ ఎన్నికనే కాకుండా పార్లమెంట్ ఎన్నికలు పార్టీకి ఎంత ముఖ్యమో చాటి చెప్పారు.